శ్రీ గణేశాయ నమః. కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్యుడి ఆలయానికి 4 కిలోమీటర్ల దూరంలో కుల్కొండలో బసవేశ్వరుడి ఆలయం ఉంది. మనం ఇతర దేవాలయాల్లో గర్భగుడి బయట ఉండే నందిని చూసాం. కానీ గర్భగుడిలో నందిని పూజించే ప్రదేశం ఇది. స్కాంద పురాణం ప్రకారం తారకాసురుడు బ్రహ్మ నుండి ఒక వరం పొందుతాడు. ఎవరైతే శిరశ్ఛేదానికి ప్రయత్నించారో వారు తారకాసురుడి పునర్జన్మను చూస్తారు. అతని నాశనం అసాధ్యం. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తపస్సు ద్వారా ఆ పరమశివుడి మార్గనిర్దేశం కోరినప్పుడు ఆయన ఒక ఎద్దుగా కనిపించి ఆయుధ కళ అయిన నంది విద్య యొక్క జ్ఞానాన్ని అందించాడు. ఆ దివ్య జ్ఞానాన్ని ఉపయోగించే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసురుణ్ణి సంహరిస్తాడు. యుద్ధం జరిగిన ఈ ప్రదేశాన్ని శుద్ధి చేసేందుకు ఋషుల సలహా మేరకు పశువుల పెంపకం గోపూజ పండుగను అమలు చేయాలని సూచించారు. ఈ సాన్నిధ్యం ప్రత్యేకత ఏమిటంటే గర్భగుడిలోని నంది శిరస్సులో ఆ మహదేవుడు కొలువై ఉంటాడు.